బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు స్పీకర్ ను కలిసిన వారిలో ఉన్నారు. స్పీకర్ ను కలిసిన అనంతరం వారు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, మేము సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దాంతో కొంతమంది ఎమ్మెల్యేలు మేము అమాయకులం, కేసీఆర్ పైన నమ్మకం ఉందని స్పీకర్ కు వివరణ ఇచ్చారు. దాంతో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాన్ని మాకు పంపిస్తూ 3 రోజుల్లో మమ్మల్ని సమాధానం ఇవ్వాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎక్కువ రోజులు సమయం ఇచ్చినా స్పీకర్ మాకు మాత్రం 3 రోజుల సమయం ఇచ్చారు. స్పీకర్ గడువు ఇచ్చిన 3 రోజుల్లోనే మేము సమాధానం ఇచ్చామని అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాట్లు వినొచ్చు. ఎదురుగున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటను ఏమైనా AI ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టు వచ్చినట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంకా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే, అయ్యో అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో, వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనవరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి? దీన్ని ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం రద్దు.